ఆనందంగా ఉండడం అనేది ఉదాహరణకి మీ పెంపుడు జంతువులకి వర్తిస్తుంది. జంతువులు అద్భుతమైనవి, ఎందుకంటే అవి మిమ్మల్ని గొప్ప భావస్థితికి తీసుకెళ్ళగలవు. మీ పెంపుడు జంతువు అంటే మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ అనే గొప్ప స్థితి మీ జీవితంలోకి మంచి తీసుకొస్తుంది. అది ఎంత గొప్ప కానుక. ఆలోచన ప్రేమ కలగజేస్తే తిరుగులేని ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి. ఈ సంపూర్ణ విశ్వంలో ప్రేమ కన్నా శక్తివంతమైనది ఇంకేది లేదు. ప్రేమ అనే భావం మీరు ప్రసరించగల ప్రకంపనలన్నింటిలోకి పై స్థాయికి చెందింది. మీ ప్రతి ఆలోచనని ప్రేమతో ముంచెత్తగలిగితే, ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నిజానికి గతంలోని ఎందరో మేధావులు ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రేమ సిద్ధాంతం అని పిలిచారు. కాస్త ఆలోచిస్తే అలా ఎందుకన్నారో మీకే తెలుస్తుంది. ఇంకొకరి గురించి నిర్దయగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు మీ ముందు కూడా ప్రత్యక్షమవుతాయి. మీ ఆలోచనలతో మీరు ఇంకెవరికి హాని కలిగించలేదు, మీరు మీకే హాని కలిగించుకుంటారు. అదే మీరు ప్రేమతో నిండిన ఆలోచనలు చేస్తే వాటి వల్ల ఎవరికి లాభమో చెప్పండి చూద్దాం, మీకే. అందుకని మీ స్థితి ప్రధానంగా ప్రేమతో నిండి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం, ప్రేమ సిద్ధాంతం విపరీతమైన ప్రతిస్పందనని వెలువరిస్తాయి. ఎందుకంటే మీరు వీలైనంత అతి హెచ్చు ఫ్రీక్వెన్సీలో స్పందిస్తూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువ ప్రేమని అనుభవించి వెలిబుచ్చుతారో మీలో ఆ శక్తిని కూడా అంత ఎక్కువగా ఉపయోగించగలుగుతారు. ఒక ఆలోచనని దాని వస్తువుతో జోడించి ప్రతికూలమైన అనుభవాల మీద విజయాన్ని సాధించడానికి పనికి వచ్చే సూత్రమే ఆకర్షణ సిద్ధాంతం. ఇది ఒక శాశ్వతమైన ప్రాథమిక సూత్రం. ఇది అన్నింటిలోనూ ఉంటుంది. ప్రతి తాత్విక వ్యవస్థలోనూ, ప్రతి మతంలోనూ, విజ్ఞాన శాస్త్రంలోనూ ఉంటుంది. ప్రేమ సిద్ధాంతం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. భావమే ఆలోచనకి జీవం శక్తినిస్తుంది. భావన అంటే కోరిక, కోరిక అంటే ప్రేమ. ప్రేమతో నిండిన ఆలోచన అజేయమైనది. నిజంగా మీరు మీ ఆలోచనలని, భావాలని అర్థం చేసుకుంటూ మీ ఆధీనంలో ఉంచుకోగలిగితే మీ నిజమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరో మీకు తెలుస్తుంది. అక్కడే మీ స్వేచ్ఛ ఉంటుంది, అక్కడే మీ శక్తి మొత్తం ఉంటుంది. మార్సిమోస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక అద్భుతమైన వివాచన మనతో పంచుకుంది. ఈ విశ్వం స్నేహంతో నిండి ఉందా అనేదే ఏ మనిషి అయినా తనని తాను ప్రశ్నించుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న. ఆకర్షణ సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత దీనికి ఒకే ఒక్క సమాధానం ఇవ్వగలం. అవును, ఈ విశ్వం స్నేహపూర్వకమైనదే. ఎందువల్ల అంటే మీరలా సమాధానం ఇవ్వగలిగినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం వల్ల మీరు దానిని అనుభవించగలరు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ శక్తివంతమైన సవాలు చేశారు, ఎందుకంటే ఆయనకి ఈ రహస్యం తెలుసు. ఈ ప్రశ్న తను వేయడం వల్ల అది మనల్ని ఆలోచింపజేస్తుందని, ఆ సమస్యకు సమాధానాన్ని ఎంచుకునేలా చేస్తుందని ఆయనకు తెలుసు. కేవలం ఆ ప్రశ్న అడగడం ద్వారా ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఐన్స్టీన్ ఉద్దేశాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తే మీరు దాన్ని ధృవీకరిస్తూ ప్రకటించగలరు. ఇదొక వైభవోపేతమైన ప్రపంచం. ఈ విశ్వం ఎన్నో మంచి వస్తువులను నా వైపు తీసుకువస్తుంది. నేను చేసే ప్రతి విషయంలో ఈ విశ్వం నాకు మద్దతు ఇస్తుంది. ఈ విశ్వం నా అవసరాలన్నింటినీ తక్షణం తీర్చేస్తుంది. ఇదొక స్నేహపూర్వకమైన ప్రపంచం అన్న విషయం మీరు తెలుసుకోండి. నేను రహస్యాన్ని తెలుసుకుని దానిని నా జీవితానికి అన్వయించాక నిజంగానే నా జీవితం మంత్రించినట్టు అద్భుతంగా రూపొందింది. ప్రతి ఒక్కరూ తమ జీవితం ఎలా ఉండాలో అని కలలు కంటుంటారు. బహుశా ప్రతిరోజు నేను అలాగే జీవిస్తున్నానని అనుకుంటాను. $4.5 మిలియన్ల ఖరీదు చేసే భవనంలో నివసిస్తున్నాను. నా భార్య ఎంత గొప్పదంటే ఆమె కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా జనం సిద్ధంగా ఉంటారు. ఈ ప్రపంచంలోని మహత్తరమైన ప్రదేశాలకి సెలవులో గడపడానికి వెళ్తుంటాను. పర్వతాలను అధిరోహించాను, అన్వేషణ యాత్రల్లో పాల్గొన్నాను, సఫర్ యాత్రలకు కూడా వెళ్ళాను. ఇవన్నీ సాధ్యం అవడానికి రహస్యాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తెలియడమే కారణం. రహస్యాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాక జీవితం అసాధారణంగా మారిపోయే అవకాశం ఉంది. మారుతుంది కూడా. ఇది మీ జీవితం. మీరు దాన్ని ఆవిష్కరించాలని అది ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటి వరకు జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉందని, సంఘర్షణతో కూడుకున్నదని అనుకుంటూ ఉన్నారు. ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి
మీరు కష్టాలని సంఘర్షణని అనుభవించి ఉంటారు. తక్షణం విశ్వానికి ఎలుగెత్తి చాటండి. జీవితం చాలా సులభమైంది, జీవితం బాగుంది, అన్ని మంచి విషయాలు నా దగ్గరికి చేరుతున్నాయని. మీ మనసు లోతుల్లో ఒక వాస్తవం కనుమరుగే ఉంది. దాన్ని మీరు ఆవిష్కరిస్తారని అది ఎదురు చూస్తుంది. ఆ వాస్తవం ఏమిటంటే, జీవితం మీకు ఇవ్వగల అన్ని విషయాలని గ్రహించే శక్తి, అర్హత మీకుంది. మీకు ఆ సంగతి స్వతసిద్ధంగా తెలుసు. ఎందుకంటే మంచి విషయాల కొరత మిమ్మల్ని అమితంగా బాధపెడుతుంది. అన్ని మంచి విషయాలని పొందడం మీ జన్మ హక్కు. మిమ్మల్ని సృష్టించుకునేది మీరే. అదేవిధంగా మీ జీవితంలో కావాలని కోరుకునే వాటిని సృష్టించుకునేందుకు ఆకర్షణ సిద్ధాంతం ఒక అద్భుతమైన సాధనం. జీవితంలోని ఇంద్రజాలానికి, మీలోని అద్భుత శక్తికి స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి.